ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ముగిసినందున దీక్ష యాప్లో ఉపాధ్యాయులు తాము ఏ పాఠశాలకైతే ట్రాన్స్ఫర్పై వెళ్ళినారో ఆ పాఠశాల యొక్క డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. ఆ అప్డేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాము. మనం ఇదివరకే చెప్పుకున్నట్లు దీక్ష యాప్ లాగిన్ మొబైల్ నంబరు పాస్వర్డ్తో కాకుండా లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ అనే దానిపైన క్లిక్ చేయాలి. ఈ లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ పైన క్లిక్ చేస్తే మనం లీప్ యాప్ క్రెడెన్షియల్ అంటే మన హాజరు కొరకు లీప్ యాప్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఏదైతే యూజ్ చేస్తున్నామో అవి యూజ్ చేసి ఇక్కడ లాగిన్ కావచ్చు. ఉపాధ్యాయులు ఈ లీప్ యాప్ క్రెడెన్షియల్ ద్వారా లాగిన్ కావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకనగా మొదట అంటే గతంలో ఒక ఫోన్ నెంబర్ను ఉపయోగిస్తూ ఆ ఫోన్ నెంబర్తో ఎన్రోల్ అయిన వాళ్ళు వేరొక ఫోన్ నెంబర్ను ఉపయోగిస్తున్నట్లయితే ఈ కొత్త ఫోను డీటెయిల్స్ దీక్ష యాప్లో నమోదు కాబడి ఉండవు. కాబట్టి ఈ కొత్త నెంబర్తో మనం లాగిన్ కావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. అసలు లాగిన్ కావడం లేదు. అటువంటి వారు ఇక్కడ పైన ఉన్నటువంటి సైన్ ఇన్ విత్ గూగుల్ అంటే మన గూగుల్ అకౌంట్ ద్వారా కూడా లాగిన్ కావచ్చు. కాబట్టి ఈ రెండు పద్ధతుల్లో ఏదైనా ఒక పద్ధతిని ఉపయోగించి మనం ఈజీగా దీక్ష యాప్లోకి లాగిన్ కావచ్చు. లాగిన్ అయిన తర్వాత మన పాఠశాల పేరును మార్చుకోవచ్చు. అదేవిధంగా మన ఫోటోను కావాలంటే కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాము. మొదటగా లాగిన్ విత్ స్టేట్ సిస్టంపై క్లిక్ చేయాలి. స్టేట్ అనే చోట స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆప్ చేసుకోవాలి. సబ్మిట్పై క్లిక్ చేయాలి. సబ్మిట్పై క్లిక్ చేసిన తర్వాత లాగిన్ క్రెడెన్షియల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన లీప్ యాప్ యొక్క క్రెడెన్షియల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చిన క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి సైన్ ఇన్పై క్లిక్ చేస్తే మనం ఈ విధంగా దీక్ష మాడ్యూల్లోకి లాగిన్ అవుతాము. ఒకవేళ ఈ విధంగా మనకు వద్దు అనుకుంటే లాగౌట్ చేసుకొని సైన్ ఇన్ విత్ గూగుల్ అకౌంట్ ద్వారా కూడా మనం లాగిన్ కావచ్చు. సైన్ ఇన్ విత్ గూగుల్ పైన క్లిక్ చేద్దాం. అంటే మన గూగుల్ అకౌంట్ ద్వారా ఎలా లాగిన్ కావచ్చో చూద్దాము. దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మన మెయిల్ ఐడి ఏదో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మనం మన మెయిల్ ఐడితో డైరెక్ట్గా లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ప్రొఫైల్ అప్డేషన్ చేసుకోవాలి కాబట్టి ప్రొఫైల్ పైన క్లిక్ చేయాలి. రైట్ సైడ్ పైన కార్నర్లో ఉంది. దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా ప్రొఫైల్ కనిపిస్తుంది. ప్రొఫైల్ని పూర్తి చేశాం కాబట్టి నా యొక్క ప్రొఫైల్ ప్రోగ్రెస్ 100% చూపిస్తున్నది. మనం పాఠశాల పేరు మాత్రమే మార్చుకోవాలి కాబట్టి మనం ఇలా పైకి స్క్రోల్ చేస్తే పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఏదైనా మార్పు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఒకవేళ అవే ఉండాలంటే మనం ఇంకొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అకాడమిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ అకాడమిక్ ఇన్ఫర్మేషన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఈ అకాడమిక్ ఇన్ఫర్మేషన్లో మనకు ఈ చివర్లో క్లస్టరు స్కూల్ నేమ్ స్కూల్స్ మనం చేంజ్ అయ్యింటాం కాబట్టి ఇక్కడ కింద ఉన్నటువంటి ఎడిట్ బటన్పై క్లిక్ చేసి ఇక్కడ మనం పనిచేస్తున్న పాఠశాల పేరును మార్చుకోవాల్సి ఉంది. కాబట్టి ఆ క్లస్టర్ ఉంది కాబట్టి ఆ క్లస్టర్ కింద వచ్చే పాఠశాలన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఆ పాఠశాలలో మీరు ఏ పాఠశాల అయితే ఉన్నారో ఆ పాఠశాలల పేరును ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు. మీరు ఏ స్కూల్ అయితే కొత్తగా చేరినారో ఆ స్కూల్ పేరు ఆఫ్ చేసుకోవచ్చు. మీ స్కూల్ పేరు కనబడకపోతే అదర్స్పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని సబ్మిట్ చేస్తే ఇక్కడ మన స్కూల్ లేదు కాబట్టి ఏ స్కూల్ అయితే ఉన్నారో ఆ స్కూల్ని ఆఫ్ చేసుకొని మనం సబ్మిట్ చేసుకోవాలి. సబ్మిట్ చేస్తే ఈ విధంగా స్కూల్ నేమ్ మారిపోతుంది. అదేవిధంగా మై సర్టిఫికెట్స్, లెర్నింగ్ పాస్బుక్స్, పాస్పోర్టు అండ్ అకౌంట్ సెట్టింగ్. ఇక్కడ మనం పాస్పోర్ట్ అండ్ అకౌంట్ సెట్టింగ్లో మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు, మెయిల్ ఐడిని చేంజ్ చేసుకోవచ్చు, రికవరీ అకౌంట్ను చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏది కావాలంటే అది దాని పక్కన ఉన్నటువంటి పెన్ గుర్తుపై క్లిక్ చేసి మనం ఆ డీటెయిల్స్ను ఇక్కడ ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, రికవరీ అకౌంట్ ఈ మూడిట్లో ఏది చేంజ్ చేసుకోవాలన్నా వాటి ఎదురుగా ఉన్నటువంటి పెన్ సింబల్పై క్లిక్ చేసి దాన్ని మనం మార్చుకోవచ్చును. మార్చుకొని అప్డేట్పై క్లిక్ చేయాలి.
ఉదాహరణకి మెయిల్ ఐడి మారుస్తున్నాను నేను. మెయిల్ ఐడి మార్చేదైతే మార్చాలని మనం ఆ ఎడిట్ సింబల్ ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేయాలి. ఓటీపీని సబ్మిట్ చేసిన తర్వాత మనకు మెయిల్ ఐడి మార్చేదానికి ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనం మన మెయిల్ ఐడిని చేంజ్ చేసుకోవచ్చు. ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి. సబ్మిట్ చేస్తే అప్డేట్ మెయిల్ ఐడి. సో దిస్ మెయిల్ ఐడి ఆల్రెడీ లింక్డ్ టు యువర్ ప్రొఫైల్ అని వస్తుంది. ఒకవేళ ఇది చేంజ్ చేయాలనుకుంటే కొత్తది ఉంటే మార్చుకోవచ్చు. సేమ్ ఐడి కొడితే మాత్రం ఆల్రెడీ ఉందని చూపిస్తుంది. ఈ విధంగా మీరు మీ ఐడిని చేంజ్ చేసుకోగలరు. ఐడితో పాటు రికవరీ అకౌంట్ను కానీ మొబైల్ నెంబర్ని కానీ మనం చేంజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.